మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం బేసిక్ మ్యాథమెటిక్స్లో ఇప్పుడు నెంబర్ సిస్టమ్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందామండి. అంటే నెంబర్స్ అంటే మనం రెండు రకాలుగా రాస్తాం. ఒకటేమో మనం రియల్ నెంబర్స్, ఇంకొకటి కాంప్లెక్స్ నెంబర్స్ అండి. రియల్ నెంబర్స్ ఇంకోటి కాంప్లెక్స్ నెంబర్స్. అలాగే రియల్ నెంబర్స్ని మనం రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కింద రాస్తాం. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఒకటి రేషనల్ నెంబర్స్, అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ అండి. ఇర్రేషనల్ నెంబర్స్. అలాగే రేషనల్ నెంబర్స్ని మనం ఇంటిజర్స్, ఫ్రాక్షన్స్ కింద రాస్తాం. ఇంటిజర్స్, ఒకటి ఫ్రాక్షన్స్. అలాగే ఇంటిజర్స్ని మనం పాజిటివ్ ఇంటిజర్స్, అలాగే నెగిటివ్ ఇంటిజర్స్, పాజిటివ్ ఇంటిజర్స్. ఇంకోటేమో నెగిటివ్ ఇంటిజర్స్. ఇంకోటి మనం మామూలుగా అయితే 0 రాస్తామండి. ఇక్కడ మన పాజిటివ్ ఇంటిజర్స్లో న్యాచురల్ నెంబర్స్, పోల్ నెంబర్స్ అండి. అలాగే మనకి న్యాచురల్ నెంబర్స్లో ఏం రాస్తామంటే ఈవెన్, అలాగే ఆడ్, అలాగే ప్రైము, కాంపోజిట్ నెంబర్ అండి. కాంపోజిట్ నెంబర్స్ని మనం మామూలుగా అయితే రియల్ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్గా రాస్తామండి. అలాగే రియల్ నెంబర్స్ని మనం రేషనల్, ఇర్రేషనల్ నెంబర్స్గా రాస్తాం. అలాగే రేషనల్ నెంబర్స్ని మనం ఇంటిజర్, ఫ్రాక్షన్స్గా రాస్తాం. అలాగే ఇంటిజర్స్ని పాజిటివ్ ఇంటిజర్స్, నెగిటివ్ ఇంటిజర్స్ అండి. అలాగే 0. అలాగే న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండి, పాజిటివ్ ఇంటిజర్స్ని. అలాగే న్యాచురల్ నెంబర్స్ని ఎలా రాస్తామంటే ఈవెన్, ఆడ్, ప్రైమ్, కాంపోజిట్ అండి. అంటే మనకి ఇప్పుడు రియల్ నెంబర్స్ గురించి చెప్పుకుందామండి. సెట్ ఆఫ్ ఆల్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ని మనం రియల్ నెంబర్స్ అంటాము. దీన్ని మామూలుగా అయితే ఆర్తో డినోట్ చేస్తామండి. ఆర్ అంటే మనకి రియల్ నెంబర్స్ అంటే ఇక్కడ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ కలిపి సెట్గా రాస్తే మనం ఇది రియల్ నెంబర్స్ అంటాము. రియల్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై నెంబర్ లైన్ మీద మనం రాయడం మీద, ఇది రియల్ లైన్ మీద నెంబర్ నోట్ చేయడానికి మనం రియల్ నెంబర్స్ అన్నిటిని అంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ మనం నెంబర్ లైన్లో రాస్తాము. ఇది రియల్ నెంబర్స్ అండి. అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫామ్ ఇన్ ద A+IB ఫామ్లో ఉంటాయి. A+IB ఫామ్లో ఉంటాయి. ఇక్కడ A, B బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అయితే I √-1 ఈజ్ కాల్డ్ కాంప్లెక్స్ నెంబర్స్ అంటామండి. ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్స్ యూజువల్లీ డినోటెడ్ బై జడ్తో డినోట్ చేస్తాం. అలాగే సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ని మనం క్యాపిటల్ సితో డినోట్ చేస్తామండి. ఇవి A+IB రూపంలో రాస్తాం.
ఇక్కడ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, అలాగే I = √-1 అండి. ఇది కాంప్లెక్స్ నెంబర్స్. అలాగే రేషనల్ నెంబర్స్ అండి. రేషనల్ నెంబర్స్ అంటే నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q ఫామ్లో ఉంటే వాటిని ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటాము. అంటే P/Q, PQR ఇంటిజర్స్, అలాగే QR ≠ 0 అండి. అంటే దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే Qతో డినోట్ చేస్తాం. Q = P/Q ఫామ్లో ఉండాలి. P/Q అంటే PQR ఏమవ్వాలంటే PQR ఇంటిజర్స్, అలాగే Q ≠ 0 అవ్వాలండి. దీన్ని ఏమంటామంటే రేషనల్ నెంబర్స్. ఆల్ ఇంటిజర్స్ ఏమవుతాయంటే రేషనల్ నెంబర్స్ అవుతాయి. అలాగే రేషనల్ నెంబర్స్ ఇంటిజర్స్ కావు, ఓన్లీ కాన్వర్స్ నీడ్ నాట్ బీ ట్రూ అవుతుందండి. అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ P/Q ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్ అంటాము. అంటే మనకి ఇక్కడ నాన్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్ వస్తే వాటిని ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్ అంటాము. ఇక్కడ √2 ఇర్రేషనల్ నెంబర్ని మనం ఈ కాంప్లిమెంట్గా నోట్ చేస్తాము. ఇక్కడ √2, √3 ఈ పై వాల్యూ, వీటిని ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. అలాగే ఇంటిజర్స్ అంటే మనకి మామూలుగా జెడ్తో నోట్ చేస్తారండి. ఇక్కడ -∞ నుంచి మనకి 0 అప్ టు ∞ వరకు ఉంటే వీటిని ఏమంటామంటే ఇంటిజర్స్ అంటాము. అలాగే ఇక్కడ ఇంటిజర్స్ పాజిటివ్ ఇంటిజర్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ ఇంటిజర్స్ ఉంటాయండి. అంటే పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఇక్కడ ఏం రాస్తామంటే పాజిటివ్ Z+ రాస్తాం. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఇక్కడ 1, 2, 3 అప్ టు ∞ వరకు అండి. అలాగే నెగిటివ్ ఇంటిజర్స్ అంటే ఏం రాస్తామంటే Z- అని రాస్తాం. ఇక్కడ అంటే -∞ నుంచి అప్ టు ఎక్కడి వరకు అంటే -1 వరకు. ఇక్కడ 0 అనేది ఏంటంటే 0 ఈజ్ నెయిదర్ నెగిటివ్ నార్ పాజిటివ్ అండి. అంటే 0 అనేది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. కాబట్టి 0ని మనం అంటే నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే అప్పుడు మాత్రమే 0ని యాడ్ చేస్తాం. అలాగే పాజిటివ్ ఇంటిజర్స్ అంటేనే అప్పుడు మాత్రమే 0ని యాడ్ చేస్తామండి. అలాగే ఫ్రాక్షన్స్ ఇక్కడ P/Q ఫామ్లో ఉంటే మనం ఫ్రాక్షన్స్ అంటాం. ఫ్రాక్షన్స్లో మనం ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అంటే P/Q ఫామ్లో ఉంటే న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్ అయితే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటామండి. ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే దీనికి ఎగ్జాంపుల్ వచ్చి న్యూమరేటర్ లెస్ దెన్ డినామినేటర్ అయితే దీన్ని ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ గ్రేటర్ దెన్ డినామినేటర్ అయితే అంటే 5/3 అయితే దాన్ని ఏమంటామంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. అలాగే మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే మనం ఎలా రాస్తామంటే 2 + 3/5 అయితే దాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. అలాగే కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటే 2/3, 3/5 అలా రాస్తే మనం కాంపౌండ్ అంటాం. కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటే 2/3/5/3 ఈ ఫామ్లో ఉంటే కాంపౌండ్ ఫ్రాక్షన్ అంటాం. అలాగే కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అంటే కాంప్లెక్స్ ఫ్రాక్షన్ అంటే మనం 2 × 1/3 రాస్తే మనం దీన్ని ఏమంటామంటే కాంప్లెక్స్. ఇవన్నీ మనకి ఫ్రాక్షన్స్ సంబంధించండి. నేచురల్ నెంబర్స్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని కొలవడానికి మనం నేచురల్ నెంబర్స్తో డినోట్ చేస్తాం. ఎంతో డినోట్ చేస్తామండి. N = మనకి 1, 2, 3 అప్ టు
ఉంటే వాటిని ఏమంటామంటే న్యాచురల్ నెంబర్స్ అంటాం. హోల్ నెంబర్స్ అంటే మనకి అంటే హోల్ నెంబర్స్ అంటే జీరో యాడ్ చేస్తే న్యాచురల్ నెంబర్కి జీరో యాడ్ చేస్తే మనం వాటిని ఏమంటామంటే హోల్ నెంబర్స్ అంటాం. అలాగే ఈవెన్ నెంబర్ అంటే డివిజిబుల్ బై 2 అయితే డివిజిబుల్ బై ఏదైనా ఎనీ నెంబర్ డివిజిబుల్ బై 2 అయితే దాన్ని ఏమంటామంటే ఈవెన్ నెంబర్ అంటాం. ఇక్కడ నాట్ డివిజిబుల్ బై 3 అయితే ఏమంటామంటే ఆడ్ నెంబర్ అంటాం. అలాగే ప్రైమ్ అంటే మనకి అంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, అంటే అది ఆ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అయితే వాటిని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. అలాగే కాంపోజిట్ నెంబర్ అయితే అంటే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని ఏమంటామంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాము. దీనికి సంబంధించి మనం వీడియో అండి ఇది నెంబర్ సిస్టమ్ మీద.